ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. కన్నప్ప నాయనారు అంతిమ భాగము. కొనసాగింపు. అయితే ఈరోజు చిన్నడు ఆలయానికి వస్తుండగానే అతనికి కొన్ని అపశకునాలు గోచరించాయి. శివునికి ఏదో జరగరాని కీడు జరగబోతోందని శంకించాడు తిన్నడు. అంతే, వడివడిగా గుడి వద్దకు పరిగెత్తుకొని వెళ్ళాడు. శివలింగం వద్దకు చేరుకొని కనిపించిన దృశ్యాన్ని చూసి నిలువెల్లా కుప్ప కూలిపోయాడు తిన్నడు. ఎందుకో తెలియదు, శివుని కుడికన్ను నుండి బడబడా రక్తం ధారగా కారిపోతోంది. నా దైవానికి ఎంత ప్రమాదం జరిగిందోనని తిన్నడు భయపడిపోయాడు. నేనే మహాపరాధం చేసి ఉంటాను, అందుకే ఇలా నా దైవానికి ఇలా జరిగిందనుకున్నాడు. అర్చనకు తెచ్చిన వస్తువులన్నీ చేతి నుండి అసంకల్పితంగా కిందకు పడిపోయాయి. ఏం చేయాలో తోచక వలవలా ఏడవటం ప్రారంభించాడు. శివయ్యకు ఎవరు ఈ ద్రోహం చేశారో తెలియదు. తాను లేని సమయంలో ఏ క్రూర జంతువైనా వచ్చి శివయ్యకు అపకారం తలపెట్టిందా అనుకున్నాడు. చుట్టుపక్కల అంతా గాలించాడు. ఏ జంతువు వచ్చిన జాడా లేదు. గొంతెత్తి బిగ్గరగా అరిచాడు. తన అరుపు విని అక్కడ మాటేసిన ఏ జంతువు అయినా వెలికి వస్తుందేమో అని భావించాడు. కానీ తన అరుపు తనకే కొండల్లో ప్రతిధ్వనించింది, కానీ ఏ జంతువు బయటకు రాలేదు. దాంతో తనకు తెలిసిన గచ్చాకు, పుచ్చాకు, మూలికా వైద్యం చేశాడు. అయినప్పటికీ శివయ్య కంటి నుండి కారే రక్తధార ఆగలేదు. కంటికి కన్ను. ఆ సమయంలో వెంటనే అతనికి ఆలోచన వచ్చింది. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అనే నానుడి గుర్తుకు వచ్చింది. ఇంకేమీ ఆలోచించకుండా తక్షణమే బాణంతో తన కుడి కన్ను పెగిలించి శివునికి అమర్చాడు. దాంతో చిత్రంగా లింగం నుంచి ధారగా కారుతున్న రక్తం ఆగిపోయింది. తిన్నడు చాలా సంతోషించాడు. శివయ్య కన్ను బాగైనందుకు ఆనందంతో నృత్యం చేశాడు. అలా పరవశుడై నాట్యం చేస్తుండగానే శివుని ఎడమ కన్ను నుండి నెత్తురు రావటం మొదలైంది. ఉలిక్కిపడ్డాడు తిన్నడు. నేనెంత భాగ్యుడను! నా వల్ల ఏదో తెలియని అపరాధం మళ్ళీ జరిగిపోయింది. కాబట్టి ఈరోజు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అని అనుకుంటూ, నా దైవమా, భయపడకు, దిగులు పడకు, మందేమిటో తెలిసిపోయింది నాకు, కాబట్టి చింతించవలసిన పని లేదు. ఇంతకుముందు నాకున్న కన్నుల్లో ఒక కన్ను నీకు అమర్చాను. అప్పుడు నీ వ్యాధి తగ్గిపోయింది. ఇప్పుడు రెండో కన్ను కూడా నీకు సమర్పించుకుంటాను. దెబ్బతో రక్తం ఆగిపోతుంది అనుకుంటూ తన రెండవ కన్నైన ఎడమ కన్నును పెకిలించేందుకు యత్నించాడు. కానీ అంతలో తనకేదో గుర్తుకు వచ్చి ఆగిపోయాడు. తన రెండో కన్ను ఎడమ కన్ను. ఈ రెండో కన్ను పెకలించుకుంటే శివలింగంపై రక్తం కారే కన్ను ఎక్కడుందో గుర్తించడం ఎలా అనుకుంటూ గుర్తు కోసం తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై అదింపెట్టి ఇప్పుడు ఎడమ కన్నును పెకలించుకోబోయాడు. తిన్నటి మూఢభక్తికి పొంగిపోయిన భక్తవశంకరుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమై తిన్నని చేతిని తన మృదువైన స్వహస్తాలతో పట్టుకొని ఆపుతూ, ఆగు కన్నప్ప, నీ భక్తికి మెచ్చుకున్నాను. కన్నప్ప, నీ భక్తికి మెచ్చుకున్నాను. నీ ఇంతటి నిర్మలమైన, నిశ్చలమైన భక్తి ఇంతకు ముందు నేను చూసి ఉండలేదు. పంచాగ్నుల మధ్య నిలిచి తపస్సు చేసిన వారి కంటే కూడా నీ మనస్సు పవిత్రం. నీ అమాయకపు విశ్వాస చర్యలన్నీ నా హృదయాన్ని హత్తుకున్నాయి, నన్ను సంపూర్ణంగా పరవశింపజేశాయి.
నన్నిలా కరిగించగలిగిన నిజమైన భక్తుడవు నీవే కన్నప్ప అంటూ భగవంతుడే భక్తుణ్ణి పలు విధాలుగా ప్రశంసించాడు. తిన్నడిని కన్నప్ప 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 అని ముమ్మారులు పిలిచాడు ముక్కంటి. అంటే కన్నప్ప శివుని అనుగ్రహాన్ని మూడింతలుగా పొందాడని మనం భావించాలి. తన కన్నును ఈశ్వరుడికి అర్పించినందుకు తిన్నడు కన్నప్ప అయ్యాడు. ఆ కన్నప్పే కన్నప్ప నాయనారుగా విఖ్యాతి చెందాడు. ఇతన్నే సంస్కృతంలో నేత్రేశ నాయనార్ అని వ్యవహరిస్తారు. శివుడు తన రెండు చేతులతో కన్నప్పను ఆదరంగా హృదయానికి హత్తుకున్నాడు, హక్కున చేర్చుకున్నాడు. పరమేశ్వరుడి కటాక్షంతో కన్నప్పకు తిరిగి యథావిధిగా చూపు వచ్చింది. ఆనాటి నుంచి కన్నప్ప సాక్షాత్తు శివస్వరూపునిగానే జీవించసాగాడు. ఇదంతా శివలింగం వెనక నుంచి గమనిస్తున్న శివగోచారికి తిన్నని స్వచ్ఛమైన నిర్మలమైన శివభక్తి అర్థమైంది. ఈ కథ మనకు అంతరార్థాన్ని కూడా సూచిస్తోంది. కన్నప్ప నాయనారు చిన్నప్పటి నుంచి ఇహలోక విషయాల వాంఛనను చేయించాడు. కానీ అహంకారాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. దాన్ని కూడా విడిచిపెట్టాలి. ఈ విషయాన్నే అందకుండా ఏడిపించిన అడవి పంది సూచిస్తుంది. ఆ అహంకారాన్నే పంది రూపంలో తరిమి తరిమి వేటాడాడు, సంహరించగలిగాడు. అది నశించగానే తిన్ననిలోని అహం తొలగిపోయింది. తిన్ననిలో నిరతిశయ భక్తి అంకురించింది. ఇందుకోసమే తిన్నడు వేటాడే సమయంలో మంచి చెడు అనే రూపంలో నాముడు దేవుని గురించి విడమర్చి చెప్పి అభిషేకము, అర్చన, నివేదన గురించి తిన్నడికి తెలియజేశాడు. నాముడు మంచికి ప్రతీక, కాముడు చెడు వెనుకనే ఉండిపోయాడు. మంచి సంస్కారాలతో కన్నప్ప శివుని దగ్గర వరకు వెళ్ళగలిగాడు. దైవాన్ని చేరుకోవాలంటే ఒక్కడిగానే ప్రయత్నించాలి. అందుకే శివపూజకు ఒక్కడిగానే వెళ్ళాడు. నాముడు, కాముడు అతని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళారు. దాంతో తిన్నడికి అప్పటి వరకు ఉన్న ఇరుబంధాలు తొలగినట్లయ్యాయి. ఇక నాయనార్ను కన్నవారు అంతర్లీనంగా అతనికున్న భవబంధాలు కాబట్టి తిన్నడిని దైవం దగ్గరకు వెళ్లకుండా ఆపేందుకు అడ్డుపడ్డారు. తిన్నడు ఆ భవబంధాల నుండి కూడా వైదొలగి ఒంటరిగానే మిగిలిపోయాడు. పరమశివుడు తన లింగం వెనుక పూజారిని దాగి ఉండబడటంలో కూడా అంతరార్థం ఉంది. భక్తుడైన తిన్నడు పరమశివుని ముందున్నాడు. అంటే భక్తి క్రియాకలాపాల కన్నా ఎక్కువ. తన కళ్ళను పెకిలించి శివునికి ఇవ్వటంలో తిన్నని సంపూర్ణ శరణాగతి, ఆత్మనివేదన కనిపిస్తాయి. అంతకన్నా అనితరమైన భక్తి తత్పరత మరేమీ కనిపించదు. అదే భగవంతుణ్ణి భక్తుని వద్దకు రప్పిస్తుంది. ఈ విషయాన్నే తిన్నని కథ మనకు తెలియజేస్తుంది. సంపూర్ణం ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.